వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హైడ్రా కార్యాలయంలో టెన్షన్, డిఆర్ఎఫ్ సిబ్బంది ఆందోళన. మహబూబాబాద్లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పబ్లిక్ గార్డెన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. విజయవాడలో సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ. ఇక వివరాల్లోకి వెళ్తే, స్థానిక రీగల్ షూ మార్ట్ సమీపంలో జాతీయ జెండాను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్ హాజరై జాతీయ జెండాను వారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అనంతరం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ మరియు రామాలయ కమిటీ చైర్మన్ గట్ల రమేష్ మాట్లాడారు. స్వతంత్రం వచ్చిన తర్వాత నిజాం ఆధ్వర్యంలో పాలిస్తున్న హైదరాబాద్ సంస్థానానికి స్వతంత్రం రావడానికి ఒక ఏడాది పట్టింది. నిజాం సర్కార్పై రజాకార్ వ్యవస్థ పైన పోరాటం చేసి తెలంగాణ ఎంతోమంది అమరవీరులు త్యాగదనులైన తర్వాత మన కేంద్ర ప్రభుత్వం హోంమంత్రి వల్లభాయ్ పటేల్ గారి ఆధ్వర్యంలో నిజాం మెడలు వంచి ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఈరోజు భారతదేశంలో విలీనం చేసిన రోజు. ఈ యొక్క గొప్ప రోజును పురస్కరించుకొని మన తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కారు ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంతోమంది త్యాగదనుల ఆశయాలు నెరవేర్చేందుకు ప్రజాపాలన ద్వారా ప్రతి తెలంగాణ బిడ్డకు అన్ని ప్రజా సంక్షేమ పథకాలు, ఆర్థిక వనరులు అన్నీ అందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ప్రతి అన్నగారిన వర్గాల వారిని పైకి తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వ పనితీరు ఉంటుందని, దానికోసం చిన్న కార్యకర్త నుండి ముఖ్యమంత్రి వరకు అందరూ కూడా కంకణబద్దులై పనిచేసి తెలంగాణ ప్రాంత అభివృద్ధికి అందరం సహకరించాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై కాంగ్రెస్. హన్మకొండ పబ్లిక్ గార్డెన్లో లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద ఈ నెల 19న జరిగే లంబాడీల ఆత్మగౌరవ నిరసన ధర్నాకు మద్దతుగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లోని జయసింగ్ రాథోడ్ జాటోత్ నాయకత్వంలోని లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ సంపూర్ణంగా మద్దతు ప్రకటించి అందుకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ బూక్య మోతీలాల్ నాయక్, కన్వీనర్ బానోత్ నవీన్ నాయక్, కన్వీనర్ నూనవత్ జవహర్ నాయక్, మాజీ జెడ్పీటీసీ వీరమ్మ, గోపి సింగ్ నాయక్ ప్రసంగించారు. హైదరాబాద్ లో జరిగే లంబాడీ ఆత్మగౌరవ సభను వర్ధిల్లాలి లంబాడీల ఐక్యత, వర్ధిల్లాలి లంబాడీల ఐక్యత. జయప్రదం చేయండి హైదరాబాద్ లో జరిగే లంబాడీల ఆత్మగౌరవ సభను, జయప్రదం చేయండి హైదరాబాద్ లో జరిగే లంబాడీల ఆత్మగౌరవ సభను. కొనసాగిస్తాం ఠాను నాయక ఆశయాలను, కొనసాగిస్తాం ఠాను నాయక ఆశయాలను. జై లంబాడీ, జై లంబాడీ, జై లంబాడీ. ఉమ్మడి వరంగల్ జిల్లా సేన राम कहती 19 तारीखे हैदराबाद इंदिरा पार्क में अपन गौर भाई लंबाड़ी सभा रैली रासू से ग्यादर वेरे छे कावटी अपन से उम्मडी वरंगल जिल्ला थी भाईओ बहनों भियाओ से जानो कन कोर ले रही. जय लंबाड़ी. नेक्स्ट 19 तारीख नाడు జరిగే మీటింగ్ इंदिरा पार्क हैदराबाद पेद्द एत्तुन अपन भाइयों बहनों से अपन से अपन जाते ने कापाड़नो भाई दयचेसी कतरा कामरेतु से चूडन
హైదరాబాద్ ఏమో మోట ఎత్తున మీటింగ్ నేను దయచేసి తమను अपन दादी दादादी जन्ना अपन एसटी ने रिजर्वेशन कापाड़े आज अपन धरना गिरना से करना अपन मुंदु पड़ते अपन एसटी रिजर्वेशन रहे नहीं अपन बेटी बेटा चीज़ लाइफ से खराब जाए దయచేసి కత్రకాయ కామెరైతే కూడా 19 तारीख नाडू हैदराबाद अपन मीटिंग है अपन मीटिंग है अपन मीटिंग को दिखाओ और वासु भाई तो मैंने सेने सीरियस होने दो रोचू तो अपन लंबे जाते से आन होते मीटिंग है और मीटिंग सक्सेस करना भाई దయచేసి గల్బానే एक आदमी आते కూడా भाई లక్షల వేల आदमी वेचा भाई तम से అవును గన్ మనస్ఫూర్తిగా కోరస్ भाई अपन లంబాడి సైన్యం से అవును గన్ మనస్ఫూర్తిగా కోరస్ भाई వరంగల్ బంజారా చైర్మన్ भाई थैंक यू జై శ్రీ ఈరోజు ఈ నెల 19వ తారీఖున హైదరాబాద్ నడిబొడ్డున ఇందిరా పార్క్లో మరి ధర్నా లంబాడి ఐక్యవేదిక తరపున ధర్నా తలపెట్టిన ధర్నాకు గ్రేటర్ వరంగల్ మహానగరం నుంచి మన బంజారా సోదరులు కుటుంబ సమేతంగా ఆ ర్యాలీకి మద్దతుగా మనం వెళ్ళాలని చెప్పి ఈ పిలుపునిస్తున్నాము. ఈరోజు మనం ఏదైతే శాంతియుతంగా మొన్న వరంగల్లో ఏదైతే ధర్నాకు పిలుపునిచ్చి వరంగల్లో మనం చేసుకున్నామో ఆ విధంగానే 19వ తారీఖున ఇందిరా చౌక్లో కూడా శాంతియుత ధర్నా చేసుకోవాలి. మన రిజర్వేషన్లను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. మనము గ్రేటర్ వరంగల్ మన లంబాడా జేఏసీ తరఫున రేపు 19వ తారీఖున జరగబోయే జేఏసీ పిలుపుని విజయవంతం చేద్దాం, ధర్నాను విజయవంతం చేద్దామని ఈ కమిటీ తరఫున మేము పిలుపునిస్తున్నాం. జై లంబాడి జై లంబాడా. चलो हैदराबाद प्रोग्राम में क्या एर्पड़ते वो ने लंबाड़ा जयसी तरफुना हरित होटल समावेशन ये समावेशन चेयरमैन मोतीलाल नायक द्वारा आध्वर्य सेवेतानी 19వ తారీఖున हैदराबाद कंपल्सरी से तरली कोरिक विनपा कंपल्सरी प्रति आदमी अपन जाते आसो पोराड़ो दाने हैदराबाद चलो कार्यक्रम पाटिंचा वो कार्यक्रम सेवेन आनो दाने तो कोरोज. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని వ్యవసాయ శాఖ, సహకార, మార్కెటింగ్ మరియు చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు బుధవారం ఆవిష్కరించారు. మోక్ష సాధనకు, జ్ఞాన సముపార్జనకు మించిన మార్గం లేదని, ఆ మార్గాన్ని చూపుటకే భగవంతుని అంశతో సద్గురువుల జననం జరుగుతుందని, అటువంటి సద్గురువులలో విద్య ప్రకాశానంద స్వామి ఒకరిని ధార్మిక ప్రవచకులు డం జగదీష్ అన్నారు. బుధవారం ఇందిరా ఏకాదశి సందర్భంగా సంపూర్ణ భగవద్గీత పారాయణానంతరం వారు భగవద్గీతపై ధార్మిక ప్రవచనం చేశారు. ओम श्रीमन्महागणाधिपतये नमः. ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि. अखंडानंद बोधाय
शिष्यसन्तापहारिणे सच्चिदानन्दरूपाय तस्मै श्रीगुरवे नमः। ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। ओम ह्रींकारासनगर्भितानलशिखां शौ क्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां षड्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीम्। ओम भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्यमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुस्वागं स्वस्तनूभिः यशेमदेवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धस्तवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्यार्षो वरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजामि अहम्। నందానవనీతునకు నాటి మంగళం రుక్మిణీ సమేతునకు నిత్య మంగళం మంగళమని మంగళమని మంగళమనరే జయ మంగళమని పాడరి సారంగలోచనలు శుభ మంగళమని పాడరి సారంగలోచనలు కరిరాజావరతునకు కాంతి మంగళం గిరిరాజాధీరునకు దివ్య మంగళం మంగళమని మంగళమని మంగళమనరే జయ మంగళమని పాడరి సారంగలోచనలు శుభ మంగళమని పాడరి సారంగలో కృష్ణ భగవాన్ కి జై గీతా మాతకు జై ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని అంతర్గం మండల అధ్యక్షులు బోడుకుంటి సుభాష్ ఆధ్వర్యంలో అంతర్గం మండల ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించబడింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుణం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరై రక్తదానం చేసిన వారిని అభినందించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడారు। भारत माता की जय भारत माता की जय जय बीजेपी नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाలి भारत माता की जय जय बीजेपी రాజు भारत माता की जय जय बीजेपी नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाలి नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाలి भारत माता की जय भारत माता की जय जय बीजेपी
నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం नरेंद्र मोदी गारी नायकत्व भारत माता की भारत माता की जय माता भारत माता जय माता भारत माता మిగతా నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా మరి ఇక్కడ రామోహన్ నాయకులు ఇన్ఛార్జ్ అయిన బీజేపీ ఇన్ఛార్జ్ ఈరోజు భారత ప్రధానమంత్రి గౌరవనీయులు మాన్యులు శ్రీ నరేంద్ర దామోదర దాస్ మోదీ గారి యొక్క 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని అంతర్గాం భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో అంతర్గాం మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పుట్టినరోజును పురస్కరించుకొని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సేవా పక్వాడ్ అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా ఎవరన్నా ఉన్నారంటే అది నరేంద్ర మోదీ గారు. ఈ దేశం వారి ఇల్లు, దేశంలో ఉన్నటువంటి ప్రజలే ఈరోజు వారి కుటుంబ సభ్యులుగా భావించి దేశం కోసం, ధర్మం కోసం మాత్రమే ఇవాళ వారు చేస్తున్నటువంటి కృషిని నిజంగా కూడా యావత్ భారతావని హృదయాల్లో పెట్టుకుంటా ఉన్నది. కాబట్టి ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా మేము ఆ భగవంతుణ్ణి కోరుకుంటా ఉన్నాము. ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఇంకా ఈ దేశ ప్రజల కొరకు, ధర్మం కొరకు పోరాటం చేసేటువంటి, పని చేసేటువంటి శక్తిని, ధైర్యాన్ని ఇచ్చి ఇంకా ముందుకు నడిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది నిజంగా కూడా మేము భారతీయులుగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా గర్వపడుతూ ఈ ప్రాంత ప్రజలందరి తరపున మరొకసారి పెద్దలు గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. భారతదేశ ప్రధాని మన ప్రియతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజును శ్రీరాంపూర్ జోన్లో వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని పట్టణ అధ్యక్షుడు సత్రం రమేష్ ఆధ్వర్యంలో సిసిసి ఎక్స్ రోడ్లో నిర్వహించారు. వేడుకల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆయన ఉండబట్టి మనం అన్నం తినగలుగుతున్నాం. రోజు శంకరానికి అభిషేకం చేస్తే ఆయనకి అభిషేకం చేస్తాను నేను. ఆయన ఆరోగ్యం మంచిగా ఉండాలి. రోజు అభిషేకం చేస్తా. వచ్చినాయనా నరేంద్ర మోడీ అన్నం తింటాం ఇవాళ బోర్డర్లో అన్నం తింటాం. ఒక నిమిషం సత్యనారాయణ కొంచెం జరగాలి. సత్యనారాయణ గారు, సత్యన్న అడ్డు. వీడియో
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాకు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు యువతకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే ప్రభుత్వ హామీని నెరవేర్చకపోవడం ద్వారా మోసం జరిగిందని ఆయన మండిపడ్డారు. ఈ అంశంపై ప్రస్తుత పరిస్థితి న్యాయం కాదని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. అదే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని రకాల పరీక్షలు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పారదర్శకంగా పెట్టి మాకు న్యాయం జరుగుతుందని భావించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా సరే 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. కానీ ఈరోజు మిగతా దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగతా 150,000 కూడా ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి నేను అందరికీ కూడా చెప్తున్నా, ఈరోజు నిరుద్యోగ యువకులకు మీరు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించడం వల్ల ఈరోజు మీకు ఒక అండగా ఉంటందుకు, ఒక శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా మీకు హామీ ఇస్తందుకు మీరు అధైర్యపడొద్దు. మీకోసం, మీరు కన్న కలల కోసం, మీ ఆకాంక్షల కోసం, యువత యొక్క ఆశయాల కోసం మీతో తోడుంటా, మీ వెనకాల ఉంటా, మీ ముందుంటా అని చెప్పి మీకు ఒక మాట ఇస్తందుకు, ఒక అన్నగా మీ అందరికి ఒక కుటుంబ సభ్యునిలాగా నిరుద్యోగ యువకులందరికీ కూడా ఒక అండగా నేను మాటిస్తున్నా. మీకు ఆలస్యమైన మాట వాస్తవం. కడప జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పులివెందుల మెడికల్ కాలేజీని సందర్శించారు. ఈ సందర్భంగా వారు జగనన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు, యువతకు అందుతున్న ప్రయోజనాలను సమీక్షించారు. ఈ సందర్భంగా రాచమల్లు శివప్రసాద్ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు గురించి 1940లో ఆనుకొని 1980లో శంకుస్థాపన చేస్తే ఇప్పుడు 2027 డిసెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే కేసీఆర్ గారు 2016లో కాళేశ్వరం శంకుస్థాపన చేస్తే 5-6 ఏళ్లు తిరగకుండానే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేశారు. కేసీఆర్ పనితనానికి ఇతర రాష్ట్రాల పనితనానికి తేడా ఏందో చెప్పడానికి నేను ఇది చెప్తున్నానని కేటీఆర్ అన్నారు. అంటే స్వాతంత్రం రాకపూర్వం అల్టిమేట్గా శంకుస్థాపన జరిగింది 1980లో టంగుటూరి మన టీఎన్జేఏ గారు, టంగుటూరి పంతులు కాదు, టీఎన్జేఏ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1980లో ఆనాడు శంకుస్థాపన చేసిండ్రు. పనులు మొదలయ్యింది, ఫార్మల్గా పనులు మొదలైంది 2004వ సంవత్సరంలో. యాక్చువల్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది జూన్ 2014లో. జూన్ 2014 1940లో అనుకుంటే 80లో రాయేస్తే 2004లో డ్రాయింగులు గీస్తే 2014 జూన్లో పనులు మొదలు పెడితే ఇవాళ చూసిన అయిపోయిందా లేదా అని. ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా, అందులో 2027 డిసెంబర్కు అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే కేసీఆర్ పనితనానికి ఇతర రాష్ట్రాల పనితనానికి తేడా ఏందో చెప్పడానికి మాత్రమే ఇది నేను చెప్తా ఉన్నా. ఎక్కడ 1940, ఎక్కడ 1980, ఎక్కడ 2014, ఎక్కడ 2004, ఎక్కడ 2027. అదే కేసీఆర్ గారు ఇప్పుడే మా గంగుల కమలాకర్ అన్న చెప్పిండు. 2016లో శంకుస్థాపన చేస్తే 4 ఏళ్ళు 3 ఏళ్ళు తిరగకుండానే అక్కడ బరాజ్ ఓపెనింగ్, ఆ తర్వాత 5-6 ఏళ్ల లోపలనే ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే మాట. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో మాకు బుల్లెట్ ట్రైన్ కావాలి అని పేర్కొన్నారు. ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశంలో ఈ అంశాన్ని రైల్వే ప్రణాళికలో చేర్చాలని అభ్యర్థించారు. ప్రణాళిక ప్రకారం ఫ్యూచర్ సిటీ, అమరావతి, చెన్నై,
బెంగళూరు తిరిగి ఫ్యూచర్ సిటీ వలె ఒక సర్కిల్లో రూట్లో బుల్లెట్ ట్రైన్ కావాలి అని చెప్పారు. రేవంత్ రెడ్డి దీని ద్వారా తెలంగాణకు వేగవంతమైన రవాణా అవకాశాలు అందాలని, ఆర్థిక అభివృద్ధికి ఇది తోడ్పడుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. బుల్లెట్ ట్రైన్ కావాలి, సౌత్ లో ఉండే నగరాల కనెక్టివిటీ పెరగాలని మొన్న జరిగిన ప్రభుత్వ సమీక్షలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధులు వచ్చిండ్రు. ఈనాడు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్, అదేవిధంగా ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్, బెంగళూరు నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు ఈరోజు మన ముందు ఉన్నాయి. భవిష్యత్తులో ఎక్స్ప్రెస్ గ్రీన్ ఫీల్డ్ హైవేలే కాదు, వాటితో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈరోజు మనకు రాబోతుంది. ఇవన్నీ కూడా గ్రోత్ ఇంజన్లుగా మారబోతున్నాయి. అందుకే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.